భలే కనిపెట్టావు శ్రేణి, పైకొస్తావు. కీప్ ఇట్ అప్. షట్ అప్. ఏంటి సార్ మా మేడం ఎందుకు పంపించారు? దేవత లాంటి మనిషిని. ఏంటి దేవత? ఎవరమ్మ మందే? ఏమైంది భయ్యా? మా మేడంకి ఎంతో ప్రేమగా తల్లి తల్లి అని పిలిచేదిగా. అవునవును, మమ్మల్ని కూడా నాన్న నాన్న అని పిలిచేది. ఇప్పుడు ఏ లోకంలో ఉందో. అంటే మేడం పోయారా? ఇవాల్టికి 16 రోజులు. అందుకే ఈ మటను చికెన్. మీ అందరి వాళ్ళకం చూస్తుంటే మా మేడం ని మీరే పంపించారేమో అనిపిస్తుంది. చెప్పానుగా వాళ్ళ ఆయనకి. అది అబద్ధం కాదు, పచ్చి నిజం. ఎరా జైఫాలు? అవునమ్మా, మేమే పంపాం. ఏంటి ఇప్పుడు ధర్నాలు చేస్తారా, మౌన పోరాటాలు చేస్తారా? ఒరే జైఫాలు, మీరుండండి సార్. అవును సింధు, మేమే పంపాం. ఈ మగాళ్ళ దురాగతాలు ఎంతో కాలం కొనసాగవు. ఏందమ్మా మీ ఆడోళ్ళు పొద్దస్తమాను మా మీద పడు తింటూ మళ్ళీ మా మీద ఏడుస్తారే? వెళ్ళండి. మా అక్కకు చెప్పి నిన్నేం చేయిస్తాను. అక్క లేదు తొక్క లేదు, పోవే పదరా. శబాష్, బాగుంది సుబ్రహ్మణ్యం. తండ్రిని పేరు పెట్టి పిలవటం తప్పురా? ఆహా, అలాగా. కోడల్ని కూర్చోబెట్టి వంట చేసే మామని పేరు పెట్టి పిలవడం కాదు, కత్తించుకొని కసకస పొడవడం తప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, మీకు నాకు గొడవ అనవసరం. ఫోన్ చేసి ఎందుకు పిలిచారో చెప్పండి. భోంచేసి వెళ్తామని. అందుకే పాపం పిల్లకి వేలు తెగినా నీకు లేట్ అవుతుందని నేనే వంట చేస్తున్నా. నేను పుట్టి పెరిగిన ఒక్క రోజైనా మా అమ్మకి ఇలా వంట చేసి పెట్టావా? కనీసం ఇక్కడ గిన్నె తీసి అక్కడ పెట్టావా? ఇప్పుడు ఈ టాటా సుమోకి రే అశోకు, నీతో ఇన్ని మాటలు అనవసరం గాని మీ ఇద్దరు దొబ్బేస్తున్నారా? కాదు, ఇప్పుడు నిన్ను బయటికి వెళ్ళమంటున్నా. మాకిక్కడ ఉండడం సరదా ఏం కాదు, పైగా క్లాస్ ఉంది. ఇప్పుడు మీకు న్యూటన్ చెప్పిన 3 సూత్రాల గురించి చెప్తున్నాను. అందులో మొదటిది ఇది రాసుకోండి. అబ్బా మీరు చెప్పండి సార్. రేయ్, నా సహనాన్ని పరీక్షించొద్దు, రాసుకోండి. అబ్బా మీరు చెప్పండి సార్. రేయ్, మీకేమైనా మెంటలా? నోట్స్ రాసుకోమన్నా రాసుకోండి అంతే. సార్ ఇది ఏ సంవత్సరం? 2011 వచ్చేస్తుందిగా కదా. ఇంకా నోట్ బుక్లు తీయడం, పెన్నులతో రాసుకోవడం ఏంటి సార్ ఇది? ఎక్కడున్నాం సార్ మనం? ఇదిగో దీంట్లో వాయిస్ రికార్డర్ ఉంటుంది కదా, ఇందులో మీరు చెప్పిందంతా ఫీడ్ చేసుకుంటాం. తర్వాత సీడీలోకో పెన్ డ్రైవ్ లోకో. ఆపరా, మీ సంగతి చెప్తారా? మొబైల్స్ రికార్డింగ్ చేసుకుంటారా? చెప్తా. వాడికి వాళ్ళ అమ్మంటే ఎంత ఆపేక్షో అర్థమైంది కదా. ఇప్పుడు నేను నాటకం ఆడబోతున్నాను. నాటకమా? అవునమ్మడు, నేను మీ అత్తయ్యని వదిలేసి ఇంకో చిన్నత్తయ్యని పెళ్లి చేసుకున్నా. ఆ చిన్నత్తయ్యని ఇంటికి తెచ్చి నీ మొగుడికి నీ పిన్నిరా అని పరిచయం చేస్తా. అంతే. వాళ్ళ అమ్మకి అన్యాయం చేయొద్దని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు నువ్వు నీ పెళ్ళాంతో కాపురం చేస్తే నేను ఈ పిన్నిని వదిలేస్తాని ఫిట్టింగ్ పెడతా. ఇక ఎలాంటి ఫైటింగ్ లేకుండా ఒప్పేసుకుంటాడు. ఎలా ఉంది మన ప్లాను? సూపర్ మావయ్య, దెబ్బకి దారిలోకి వస్తాడు వెదవా. నీకిష్టమని తెచ్చాను, తినురా. వద్దండి, చచ్చాడు వెదవా. తినురా. పారు, మన అబ్బాయి వచ్చాడు. నమస్తే బాబు. నమస్తే. ఎవరు నానా? నాకు చిన్నత్తయ్య అంట, నీకు పిన్నంట. ఇప్పుడే గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాడు. శుభం అంటూ మా నాన్న పెళ్లి చేసుకుని వస్తే ఈ ఏడుపుడు పెడపప్పులేంటి? మంగళవాద్యాలు ఉండాలి గాని. ఏమ్మా, ఎక్కడైనా కొడుకు తల్లి నమస్కారం పెడుతుందా? నువ్వు అమ్మ తర్వాత అమ్మవి, పిన్నివమ్మా. పిన్ని, నువ్వు ఇక్కడే నాతోనే ఉండాలి. అమ్మలా నాకు వండి పెట్టాలి, అత్తలా దాన్ని సాధించాలి. చిన్నత్తయ్యకి వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసి రెస్ట్ తీసుకుంటుంది. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను పిన్ని. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సెల్ ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసమే, అంతేగాని నోట్సులు రాసుకోకుండా వాయిస్ రికార్డర్లా ఉపయోగించడం కోసం కాదు. సో రేపటి నుంచి ఎవడైనా కానీ క్లాస్ లో సెల్ ఆన్ చేసినట్టు కనపడిందా, వాడిని వారం రోజులు డిస్మిస్ చేసి పారేస్తా. మీరు వెళ్ళండి. ఈ వాలి సరికి బాగా ఎక్కువైందిరా. అదే నేను చూస్తున్నాను. మరీ ఎక్కువ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం.